చాలా అందగత్తని, చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్తున్నారు చాలామంది. అసలేంది ఈ పద్మిని యక్షిని గురించి చెప్పరా కొంచెం? పద్మిని జాతి స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సాధన పూర్తి అయిన తర్వాత ఎటువంటి అలసట రానివ్వదు. ఓకే. పైగా మీ ఆలోచన కానీ అంటే నిన్ను ఎవరన్నా కీడు చేయాలని చూసినా ముందు ఆవిడ నిలబడుతుంది. అవతల అని అంటే ఒక భార్య భర్తని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, మా ఆయన గొప్పగా ఉండాలని ఎలా అయితే అనుకుంటుందో, మా ఆయన 10 మందిలో నిలబడుతున్నప్పుడు అందరూ నిలబడాలి, మా ఆయన మాత్రం కూర్చోవాలని ప్రతి ఆడవాళ్ళు అనుకుంటారు. అలా చేసేటువంటి స్త్రీ ఏదండి అంటే పద్మిని జాతి స్త్రీ. అంటే సాధకుడికి ఉచ్చమైన స్థానం, ఈ స్థాయిలో కూర్చోబెట్టేస్తుంది. కూర్చోబెట్టి అతనికి ఏం కావాలన్నా తనే దగ్గరుండి తీసుకొచ్చి ఇస్తుంది. అంటే ప్రియురాలుగా మనం దీన్ని భావించవచ్చు. ఇప్పుడు మనది అనుకోండి కొంచెం వ్యవస్థగా ఉంటుంది, పక్కోడు వస్తువు అనుకోండి ఎవరు జాగ్రత్తగా తీసుకెళ్తారా, మన దగ్గర బండి అంటుంటారు. అయితే ఆ బండిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనల్ని ఈ యొక్క యక్షిని అంత జాగ్రత్తగా చూస్తుంది మనల్ని.